గోపాలపట్నం పద్మనాభ నగర్లో ఈ నెల 25న శ్రీకృష్ణదేవరాయ వంగవీటి మోహనరంగ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ సంక్షేమ సంఘ అధ్యక్షులు గండ్రెడ్డి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబులు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 92వ వార్డు పద్మనాభ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపానికి సుమారు 2 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మంజూరు చేయించి కాపుల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కి అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంఘం గౌరవ సలహాదారు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఉన్న కాపుల కోసం ఇప్పటికే కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు. ఎన్ఏడి కొత్త రోడ్డులో డాక్ యార్డ్ కేబిటి కళాశాల క్షేత్రంలో తన సొంత నిధులతో ఒక అంతస్తు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ భవనం గోపాలపట్నంలో 2 కోట్లతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుందన్నారు. సతీష్ మదిల్ రామా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం 2 కోట్ల రూపాయలతో మొట్టమొదటి కళ్యాణ మండపాన్ని మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే ఎండార్లో 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఆ కళ్యాణ మండపం ప్రారంభంలో ఉంది. కానీ దానికంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ పద్మనాభంలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి నిధులు ఉన్నాయి కనుక రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్ళుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. అందులో నా వంతుగా సుమారు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ సంఘానికి. 2వ ఫ్లోర్ కూడా త్వరలో పూర్తిగా వస్తుంది. అది నెవల్ డాక్యార్డ్లో ఉన్న కేటీబీ అసోసియేషన్ ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది అంకితం ఇవ్వడం జరిగింది. అలాగే పొర్లుపల్లిలో కూడా కాపు సామాజిక భవనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు గోపాలపట్నంలో ప్రత్యేకంగా సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉంది. కూడా వంగవీటి మోహనరంగ విగ్రహం లేదు. సింహాచలంలో మాత్రమే ఒక చిన్న విగ్రహం ఉంది. చాలా కాలం నుంచి కూడా రంగా గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు అక్కడే నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలోనే గోపాలపట్నం కృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం ఆధ్వర్యంలో అతిపెద్ద కృష్ణదేవరాయల విగ్రహం, మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు కూడా రేపు ఆదివారం మరి అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రేపు 25వ తారీఖుని ఆదివారం 25వ తారీఖుని కాపు భవన్ అనేది మన పద్మనాభ నగర్లో నిర్మాణం జరుగుతుంది. అది 2 స్లాబ్లు పూర్తయింది. దానికి అయినటువంటి దానికి కావాల్సినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆడారి ఆనంద్ గారు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని 2 కోట్ల రూపాయలు అప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ నిధులు మరలించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఆ కాపు భవన్ నిర్మాణం జరుగుతుంది. అందుకు గాను ఆడారి ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘం తరఫుని. దానికి ఆడారి ఆనందరావు గారితో పాటు మన ఝాన్సీ గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, మేయర్ గారు, మల్ల విజయప్రసాద్ గారు, ఎస్ఐ రామన్ గారు, తర్వాత డిప్యూటీ మేయర్ జిఎన్సీ గారు, వీళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు. తర్వాత ఏంటంటే ఈ సందర్భంగానే మేము శ్రీకృష్ణదేవరాయలు మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది. కావున మీ పత్రికా మిత్రులందరూ మీ అందరూ కొద్దిగా దయించి మా యొక్క సంఘం చేపట్టేటువంటి ఈ కార్యక్రమం అభినందన సభకి వచ్చేసి జయప్రదం చేస్తారని మిమ్మల్ని పదే కోరుకుంటున్నాను.
మేము 2018లో కాపు కళ్యాణ్ మండపం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది అనివార్య కార్యం వల్ల అలాగే ఆగిపోయింది. మా పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత మా సంఘం తరఫున ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన అనేక సార్లు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ప్రెస్టీజ్గా తీసుకొని సుమారు 2 కోట్ల రూపాయల నిధులని కళ్యాణ్ మండపం వెచ్చించి మా స్థానిక కార్పొరేటర్ బేరారి భాస్కర్ గారి ద్వారా ఆనంద్ గారిని పలుమార్లు మేము కలవడం, ఆయన వెళ్ళి సీఎం గారిని కలవడం, అలాగే మంచి శుభతరుణంలో 2 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయించి శరవేగంగా స్టార్ట్ చేసిన ఇప్పుడు 2 నెలల వ్యవధిలో 2 ఫ్లోర్లు స్లాబ్లు అయ్యి 1 ఫ్లోర్ కట్టు వర్క్ కూడా చేయడం జరిగింది. ఆయనకి పత్రికాముఖంగా ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, విశాఖపట్నం జిల్లాలోనే అతిపెద్ద రంగా గారి విగ్రహం ఈ రోజు వరకు ఎక్కడ విశాఖపట్నం జిల్లాలో పెట్టలేదు. ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో సుమారు 8 అడుగుల రంగా గారి విగ్రహం, అలాగే 11 అడుగుల కృష్ణరావు విగ్రహం కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు అతిథుల చేతుల మీదుగా ఈ 2 విగ్రహాల ఆవిష్కరణ చేసుకొని ఆ రోజే మా కాపులకి అభ్యున్నతికి కృషి చేసిన ఆడారి ఆనంద్ కుమార్ గారికి మా సంఘం తరఫున మా నియోజకవర్గంలో ఉన్న వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి అతిథుల ఆధ్వర్యం ముఖ్య అతిథులు అందరూ సమక్షంలో ఆయనకి బ్రహ్మాండంగా మేము అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.